అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 23వ వచనం దాకా చదువుకున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్తర ప్రకటనల ద్వారా దేవుని వాక్యాన్ని చెప్పాలని తెలియజేస్తున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 23వ వచనం దాకా. దేవుడు నాకు అనుగ్రహించిన ప్రభు చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసింది, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని దాటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టుతో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీవము జీతము పుచ్చుకొను. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును వాడు చేసిన దేవుడు వారిని వాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడును తను తాను మోసపరుచుకోకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి యుక్తిలో ఆయన పట్టుకొను. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థమని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమున్నవైనను, రాబోనవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలకు క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మనము గత వారంలో 2 సంఘాల గురించి నేర్చుకున్నాం. ఏ సంఘాలు అవి? ఎఫెసస్ సంఘం ఒకటి, 2 పెర్గమ సంఘం. అలాగే 3, 4 సంఘాలు ఇప్పుడు మనం ఈరోజు పరిశీలన చేయబోతున్నాం. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనము గత వారంలో నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటంటే 2 సంఘాల గురించి మనం నేర్చుకున్నాం ఇప్పటిదాకా. ఒకటి ఎఫెసీ సంఘము, రెండవది పూర్ణ సంఘం. ఈరోజు ఈ 7 సంఘాల్లో మొదటిది, రెండోది మనం పరిశీలన చేస్తాం గత వారం. ఈ వారం 3వ సంఘానికి
ఒక పేరుంది పెర్గమ. ఏ పెర్గమ అనేటటువంటి సంఘం ఉంది ఇక్కడ 12వ వచనంలో. అంటే ఈ సంఘాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులను మనం గ్రహించాలి. సంఘము అనగానే దేవుని సమూహము లేదా దేవునికి ఉన్నటువంటి గుంపు, దేవుని పక్షముగా పనిచేసేవారు, ఆయనను ఆరాధించేవారు, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు దేవుని సంఘము అని పిలువబడతారు. పిలువబడిన వారు, వాక్యము చేత పిలువబడినటువంటి వారు. ఇక్కడ 12వ వచనం 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తున్నాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాను రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. ఇక్కడ 2 అంచులు గల ఖడ్గము గలవాడు, వాడి అయిన అంటే చాలా పదునైన 2 అంచులు. దేవుని వాక్యానికి 2 వైపులా కూడా పదును ఉంటది. ఎటైనా మనం వాడే కత్తులకి లేదా ఖడ్గానికి ఎటు ఒకవైపే ఉంటుంది. కానీ దేవుని మాట ఎలా ఉంటుందంటే 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిది. నిన్ను ఎలాగైనా దేవుడు వాక్యం చేత నడిపించాలి అనుకున్నప్పుడు ఆయన చేత ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే 2 అంచులు కలిగిన ఖడ్గము. అదే వాక్యం. అదేమైందంటే వాక్యం. దేవుడు ఏ సమయంలో ఎలాగా మాట్లాడతాడో అది మనం గ్రహించి దేవుడు మాట్లాడిన మాటలకు మానవుడు లోబడాలి. మానవుడు ఇది ఒక జాతికి సంబంధించిందిగా, ఒక మతానికి సంబంధించిందిగా, దేవుడి సృష్టికర్త అయినటువంటి దేవుడి దగ్గర ఉన్నటువంటి మాట మనల్ని హెచ్చరిస్తున్నా. అంటే ఆయన మాట ఎటువంటిదంటే పదునైనది, 2 అంచులు కలిగినది. అందుకే ఇక్కడ సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మనమందరం ఎక్కడున్నామంటే సాతాను ఉన్న స్థలంలోనే ఉన్నాం. భూమి మీద సాతాను ఏలుబడి చేస్తుంది. అందుకే పాపముతో విస్తరించిపోతూ ఉంది లోకం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకుండా ఉంటున్నాడు. అంటే మానవుడు గ్రహించవలసిన సంగతి ఏంటంటే సత్యమును గ్రహించాలి, అబద్ధాన్ని కాదు. అబద్ధం ఎవరు నేర్పాడు? సాతాను నేర్పింది. ఏదైనా తోటలోనే అబద్ధాన్ని బోధించింది. అవ్వమ్మకు బోధ ఎక్కించింది. అది ఏ బోధ? అబద్ధ బోధ. దేవుడు ఏం బోధిస్తున్నాడంటే సత్యాన్ని బోధిస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, వాక్యమే సత్యము. వాక్యం ఏమైందంట? సత్యం. ఈ వాక్యము నీవు ఏ స్థలంలో ఉన్నా నిన్ను రక్షించేది, కాపాడేది, ఖండించేది కూడా. అందుకే ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటాడు. కనుక ఈ విషయాలు మనం గమనించినప్పుడు ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. తనను తాను సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడే. ఎందుకంటే దేవుని గురించి లోకానికి తెలియదు కదా. లోకంలో ఉన్న వాటిని గురించి మనుషులందరికీ తెలుసు. కానీ దేవుని గురించి అవగాహన తక్కువైనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అందుకనే నేను ఎటువంటి వాడము? వాడి అయినా 2 అంచులు గల ఖడ్గము గలవాడు. ఖడ్గము గలవాడు అంటే ఖడ్గము లాంటి వాడు. ఇక్కడ ఏంటంటే మనమున్న స్థలము ఎటువంటి స్థలము? లోకము అంటే 13వ వచనంలో సాతాను సింహాసనము ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని కాపురం చేస్తున్నావు. నేను ఎరుగుదును. అది నాకు తెలుసు.
మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ్యను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చెప్పి నా యందలి విశ్వాసమును వర్జింపలేదని నెరుగుదును. విశ్వాసి నువ్వు మంచిదే, నువ్వు విశ్వాసివి. సాతాను ఉండే స్థలంలో ఉన్నావు, అయినా నువ్వు విశ్వాసిగా ఉన్నావు. అయినను అంటాడు మళ్ళా. ఏదేంటి విశ్వాసే కదా. ఇంకా మళ్ళా అయినను అంటే అక్కడ డౌట్ అన్నమాట, క్వశ్చన్ మార్క్. 14వ వచనంలో అంటాడు, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. కొన్ని తప్పిదాలు ఉన్నాయి. మనం దేవుని పిల్లలమే, సమయానికి వెళ్తాం, వస్తుంటాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. అయితే సమస్య ఏంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు బలి అర్పణలు తినేవారున్నారు క్రిస్టియన్స్. రెండవది జారత్వము చేయనట్లును, జారత్వం చేసేవారు అంటే పాపం. నెక్స్ట్ ఇశ్రాయేలీలకు ఉరియొట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు, క్రీస్తు బోధ అనుసరించవలసిన వారు ఏ బోధను అనుసరిస్తున్నారు? బిలాము బోధ. ఇది పాపముతో నిండిన బోధ. ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను చెప్పే బోధ. అనేక మంది బోధ చేస్తున్నప్పుడు మనం అబ్జర్వేషన్ చేయం. అందరూ యేసుక్రీస్తు గురించే కదా చెప్పేది. ఆ యేసుక్రీస్తు అనగానే సంతోషపడిపోతాను. అంటే ఇక్కడ మధ్యలోకి ఏమొస్తుందంటే బిలాము బోధ వస్తుంది. ఈ బిలాము బోధ దేవునికి వ్యతిరేకమైన బోధ. అంటే ఇక్కడ ఏంటంటే విగ్రహాల గురించి, విగ్రహం అంటే నువ్వు ప్రేమించేదే విగ్రహం. విగ్రహం అంటే నువ్వు బొమ్మలు అది ఇది కాదు. విగ్రహము అనగానే దేవుని కంటే నీవు ఎక్కువగా ప్రేమించేదే విగ్రహము. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బును ఎక్కువగా ఇష్టపడ్డావు అనుకో, ఆడి మనసు దేని మీద ఉంటది? దేవుని వాక్యం మీద ఉండదు, సంఘం మీద ఉండదు, సత్యం మీద ఉండదు. దేని మీద ఉంటది? డబ్బు మీదే. ఒక ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఆ ఉద్యోగం అతని జీవితంలో ఒక విగ్రహం అయిపోయింది. అది ఉన్నంత వరకు దేవుని దగ్గరకు రాడు. ఏమంటాడంటే నేను చాలా బిజీగా ఉన్నానండి అంటాడు. అవునా కదా? అయితే ఆదివారం ఎక్కడ ఉండాలి? మనము సంఘములో ఉండాలి. నువ్వు ఏ పనినైనా చెయ్యి, 6 రోజులు మాత్రమే నీకు పర్మిషన్. ఆదివారము సంఘములో ఉండాలి. అపోస్తల కార్యగ్రంథంలో 20వ అధ్యాయము 7వ వచనం చదువుదాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? గట్టిగా చదవండి. అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అంటే ప్రసంగం జరగాలి. నెక్స్ట్ ఫస్ట్ చెప్తున్నాడు, ఆదివారమును మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదివారం ఎందుకు కూడుకోవాలి మనం? ఇది ప్రశ్న. సంఘంలో ఉన్న నీవు, యేసుక్రీస్తు నమ్మిన నీవు, ముంచబడిన బాప్తిజం పొందిన నీవు దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఎన్నిక చేయబడ్డావు. క్రీస్తు శరీరం అనే ఆ శరీరంలో అవయవముగా ఉన్న ఒక భాగమై ఉన్నావు. సంఘములకేమో క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు సంకేతాలను పంపుతూ ఉన్నాడు సంఘములో ఉన్న అవయవాలకు. ఏం పంపుతున్నాడు? సంకేతాలు. అంటే ఆయన బోధను, ఆయన మాటను ఈ శరీర భాగాలకు అన్నిటికీ తెలియజేస్తున్నాడు. ఆదివారమున, సండే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ లో సండే, తెలుగులో అయితే ఆదివారము.
ఆదివారం ఏం చేస్తున్నారు? ప్రాముఖ్యంగా రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని అంటారు. అంటే ప్రతి ఆదివారము నిజ క్రైస్తవులు ఏమి విరవాలి? రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే. ఇంకా చదవండి. అప్పుడు ఐతుకు అను ఆ వచనాన్ని కూడి ఉన్నప్పుడు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి పౌలేమో వెళ్ళాలని ప్రయాసపడి ఆ ముందే ఏం చేస్తున్నాడంటే ప్రసంగిస్తూ వారితో ప్రసంగించుచు సంఘంలో ఏం జరగాలంటే ప్రసంగం జరగాలి ఒక సబ్జెక్ట్ మీద. ఏదంటే చెప్పడం కాదు. ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తీసుకుని చెప్పేసి చేయడం కాదు. ఇప్పుడు మనం ఏ అంశాన్ని చెప్పుకుంటున్నామంటే 7 సంఘములలో ఉన్న సమస్యలు, ఆ సంఘం యొక్క శ్రేష్టతను మనం నేర్చుకుంటున్నాం. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. ఏ గ్రంథంలో ఉంది? ప్రకటన గ్రంథంలో ఇవన్నీ 2-3 అధ్యాయాల్లో ఉన్నాయని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ వారిలో ఉన్నటువంటి తప్పిదాలు ఏంటో మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం కూడా దేవుని రక్షణ పొందిన మనము ఆదివారాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మిగతా వారాలుగా నువ్వు దేన్నైనా గుర్తుపెట్టుకో, అనవసరం. రక్షణ పొందిన వ్యక్తి ఆదివారం అనేటువంటి ఆ వారమును గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఆదివారం నాడు పౌలు ఏం చేస్తున్నాడు? రొట్టె విరుస్తూ ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆరాధన జరుగుతూ ఉంది. మర్నాడేమో వెళ్ళిపోవాలి. విస్తరించి అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు? అర్ధరాత్రి వరకు. మన స్థానిక సంఘాల్లో ఒక అర్ధగంట ఎక్కువైతే చాలు ప్రసంగం, మెదిలిపోతా అంటారు. సేవకుడిని కొరకొర చూపులు చూస్తుంటాడు. నిన్నేం చేస్తాడు నేను. కొందరేమో వాల్ క్లాక్ వైపు చూపుతాడు. కొందరేమో ఇలాగలో వాచ్ చూసుకుంటుంటాడు. చేతికి వాచ్ ఉండేవాడు. ఏమండి రావు అనే కదా. సమయాన్ని దేవుని వాక్యము కొరకు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. సీరియల్స్ మీద, సెల్ మీద, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల మీద, ఉత్సాహం ఉల్లాసం కలిగించే కార్యక్రమాల మీద, తిండి మీద, బంధువుల మధ్య గడపడానికి ఆదివారాన్ని ఏం చేస్తున్నారంటే ఎగ్గొట్టేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు? సాతాను సంబంధులు. వారు ఎవరి దగ్గర కాపురం చేస్తున్నారో 13వ వచనం చెప్తారు. సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురం ఉన్నావు. ఇదంతా కాపురం చేస్తున్నారు వీళ్ళు. ఎవరితో? సాతాను కాపురమున్న స్థలములో, సాతాను సింహాసనం ఉన్న స్థలంలోనే మనం దేవుని సింహాసనం ముందు కదా ఉండాలి. మరి అవునా కదా? చెప్పండి. అన్ని సెలెక్ట్ చేస్తావు. వాక్యం అంటే నీకెక్కడో. దేవుడు ఏదైతే చేయమన్నాడో వాటినే చేయాలి. దేవుడు ఇది వద్దురా బాబు అంటే మానేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే తప్పు మోపుతున్నాడు. బిలాము బోధను అనుసరించు వారు మీలో ఉన్నారు. దేవుడు చెప్పనటువంటి వాటిని చేసేవారే బిలాము బోధను అనుసరించేవారు. అవునా కదా? రెండవది, నికోలాయితుల బోధను అనుసరించు వారు మీలో ఉన్నారు. 2 బోధలు. ఇదే కాదు, దయ్యముల బోధ ఉంది, తప్పుడు బోధ ఉంది, అపవిత్రమైన బోధలు ఉన్నాయి, కల్పింపబడిన బోధలు ఉన్నాయి. అయితే నీవు ఏ బోధకు లోబడాలంటే క్రీస్తు బోధకు లోబడాలి. ఏ బోధకండి? ఎందుకు యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్మాలి అంటే, యేసుక్రీస్తు మన పాపములను కడిగి వేయడానికి శిలువ మానుపై తన ప్రాణాన్ని అప్పగించాడు. మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన శ్రమలు అనుభవించాడు కనుక ఆయన చెప్పిన మాటలను మనం వినాలి అన్న ఒక మంచి ఆలోచన మనలో ఉండాలి. ఎందుకంటే వాక్యమును వింటున్నాము, విశ్వసిస్తున్నాం, మారుమనసు పొందాం, బాప్తిజం పొందాం, సంఘంలో చేర్చబడ్డాం. కనుకనే ఈ పెద్దమ సంఘము బిలాము బోధకి, నికోలాయితుల బోధకి సరెండర్ అయిపోయింది.
ఇదే సాతాను బోధ. దేవుడు చెప్పనటువంటి బోధ. దేవుడు ఏం చెప్పాడంటే, నీవు విగ్రహములుగా పెట్టుకున్న వాటిని విడిచిపెట్టాలి. విగ్రహం అంటే నువ్వు ప్రేమించేదే విగ్రహం. దేన్ని ప్రేమిస్తావు? సెలను ప్రేమించాను, అది విగ్రహం నీ జీవితంలో. ఒక ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావు అనుకో, అది కూడా నువ్వు వ్యాపారాన్ని ప్రేమిస్తే, నువ్వు దేన్నైతే ఎక్కువగా, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తావో అది నీ జీవితంలో విగ్రహం. అటువంటి వాటిని విడిచిపెట్టాలి. విగ్రహం వల్ల నీకు ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఎందుకంటే విగ్రహం అనేది మనం ఎక్కువగా దాన్ని ఇష్టపడుతూ ఉంటాం. ధనము కావచ్చు, తిండి కావచ్చు, లేదా ఏదైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో అది మన జీవితాల్లో విగ్రహంగా ఉంటుంది. వాటిని విడిచిపెట్టాలి. రెండవది ఏంటంటే బలి ఇచ్చిన వాటిని తినడం. క్రైస్తవులు కూడా బలి ఇచ్చేవాళ్ళు ఉన్నారా లేదా? ఎవరిస్తారంట బలి? బుద్ధిహీనులు అర్పించినట్లుగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఆలకించాలి. పౌలు చెప్తుంటే ఆ రాత్రంతా విన్నారు. వాళ్ళు ఎంత ఓపిక కలిగి ఉంటారు, అవునా కదా? మనం ఓపిక కలిగి ఉన్నామా దేవుని వాక్యాన్ని వినడానికి? ఒక 5 నిమిషాలు ఎక్కువైతే ఇంత ముందే చెప్పారు, మెదిలిపోతూ ఉంటాం, అవునా కదా? అంటే దేవుని పని ఏమైనా పరిశుద్ధమైనది అని అర్థం కాకుండా ఉంది నేటి సంఘాల్లో. అయితే మనం కొంత సమయాన్ని దేవునికి ఇస్తే మనం ఆశీర్వదించబడతాం. ఈ సంఘము దిగజారిపోవడానికి కారణం ఏంటంటే బలి ఇచ్చిన వాటిని తినేటట్లు చూసుకుంటున్నారు. రెండవది జారత్వము. సంబంధం లేని వారితో సంబంధాలు కలిగి ఉండటం. యుక్త వయసు రాకముందే ప్రేమలో పడటం. ఇదేంటంటే జాగ్రత్త. పెళ్ళైనటువంటి వారు పెళ్లి కాని వారితో, పెళ్ళైన వాళ్ళతో, అంటే దేవుడికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు చేసేదాన్ని జారత్వము అంటారు. ఇందువలన నీ కుటుంబ వ్యవస్థ పడిపోయే అవకాశం ఉంది. నీకున్న విలువలు దిగజారిపోతుంది. నువ్వు భక్తి చేస్తున్నావు కానీ నీ పాపపు ఆలోచనలు ఎక్కడికి నడిపిస్తుందంటే పాపంలోనికి నడిపిస్తుంది. అది విగ్రహం. దేవుడిని ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, నీ భార్యను ప్రేమించాలి, నీ భర్తను ప్రేమించాలి, నీ కుటుంబాన్ని ప్రేమించాలి, నీ పిల్లలను ప్రేమించాలి. దేవుడిచ్చిన బాధ్యతలు. వీటిని కాకుండా ఏ వస్తువునో ఏ పదార్థాన్నో ఎవరినో ప్రేమిస్తే అది మన జీవితాల్లో ఏమైందంటే విగ్రహమై ఉంది. దేవుడు బాధ్యతలను అప్పచెప్పాడు. కుటుంబ వ్యవస్థనిచ్చి, సంఘమునిచ్చి, సంఘములో బాధ్యతలను నెరవేర్చమంటున్నాడు. ఏంటంటే దేవుడు ఆత్మగత, ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆదివారం కూడుకోవాలి, ఆదివారము రొట్టెలు విరవాలి, ప్రసంగం వినాలి, సహవాసంలో ఉండాలి. అందుకని అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం అంటాడు కదా, అపోస్తుల బోధయందును ప్రార్థన చేయడం ఎలా ఉండాలంట? ఇక్కడ హెచ్చరిక కూడా ఉంది. ఏంటంటే ఏం పొందాలంటే హెచ్చరికల్లో మొట్టమొదటి మారు మనసు పొందము. నీకు మనసు ఉంది తప్ప మారు మనసు లేదు. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి ఎలా వెళ్తావు? కాబట్టి ఆ పెద్దమ సంఘంలో మారు మనసు లేనటువంటి వారు ఉన్నారు. రెండవది పొందకపోతే నేను త్వరగా రాబోతున్నాను, ఖడ్గము చేత వీరితో యుద్ధం చేస్తాడు. అంటే ఆయనకి మనకి ఏమొచ్చి వస్తుంది మధ్య? యుద్ధం అంటే గొడవే. అంటే ఆయన మాటలు విని మారు మనసు పొందితే సరి, లేకపోతే దేవునికి మనకి మధ్య వైరం వస్తుంది. దేవుని
దేవునితో వైరం పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఆయన అంత ప్రేమిస్తాడో అంత ఉగ్రుడు, అంత కోపిస్తాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం వలన ఆయన నోట నుండి వచ్చు ఖడ్గము చేత, ఆయన మాట చేత వీరితో యుద్ధము చేస్తాడు. ఇది తప్ప ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ మాటలు చేత సంఘాన్ని. ఈనాడు కూడా మారు మనసు లేని సంఘ సభ్యులు ఎవరైనా ఉంటే మారు మనసు పొందాలి దేవుని బిడ్డ. ఇంకోటి, విగ్రహాలుగా వేటినైతే పెట్టుకున్నారో దేవుని వాక్యాన్ని తప్ప మిగతా వాటిని విగ్రహాలు అంటారు. పెట్టుకుంటే అది మన జీవితాలని దేవునికి దూరం చేస్తుంది. దేవుని బిడ్డ, బంధువులు ఎక్కువగా ఇష్టపడిపోతూ ఉన్నారనుకో, మనం ఎవరికి దూరం అయిపోతాం? దేవునికి. దేవునికంటే గొప్పవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఏది కూడా గొప్పదేమి కాదు. దేవుడు చెప్పినటువంటి గొప్ప మాట సంఘానికి ఏంటంటే మారు మనసు పొందుము. ఏం పొందాలంట? మనసుని వింటం వేరు. మారు మనసు కలిగి ఉంటే దేవుని కొరకు అన్ని కార్యాలు మనం చేస్తాం. సలహాలు ఏమీ కూడా ఇవ్వలేదు, అయితే హెచ్చరికలు మాత్రం ఉన్నాయి. మారు మనసు పొందము, లేకపోతే నేను వచ్చి నీతో యుద్ధము చేస్తా. కాబట్టి జాగ్రత్తగా ఉందమ్మా. వాక్యం వినడం ఒక ఎత్తైతే గ్రహించి అన్వయించుకొని పాటించడం చాలా అవసరము. జయిస్తే నీకు వచ్చే ఫలితం ఏంటి? అది కూడా 17వ వచనంలో ఉంది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికి నీకు తెలియదు. చూసారా, కొత్త పేరేంటి మనకి? కొత్త పేరేంటి? పరిశుద్ధులు. కొత్త పేరేంటి? క్రైస్తవులు. క్రైస్తవులు ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. భక్తి చేసే ఎవరైనా సరే, దేవునిని నమ్మిన ప్రతి ఒక్కరూ తమ్మును తాము కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధతను అలంకరించుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనక నీవు కూడా సంఘములో, నీ గృహములో, లోకములో పరిశుద్ధముగానే జీవించాలి. అలా లేని పక్షంలో ఈ పేర్లన్నీ మనకు వర్తించవు. సాతాను పిల్లలుగానే ఎదుగుతాం, సాతాను బోధే చేస్తాం, సాతాను కాపురమున్న లేదా సాతాను సింహాసనం ముందే ఉంటాం, అక్కడే కాపురం చేస్తాం. కనుకనే ఇక్కడ మన్నాను జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును అంటే మరుగైనదండి దేవుని యొక్క వాక్యం. దాన్ని భుజించాలి మనం. పాత నిబంధన గ్రంథంలో ఆ మాటలు తెలియజేయబడాలి. అంటే మనము వాక్యమును అంగీకరించాలి. ఏదో విన్నాము అయిపోయింది ఈరోజు ఆరాధన అంటే కుదరదు. వాక్యము విని వాటిని గ్రహించి అన్వయించుకుంటే మన జీవితాలు వెలిగింపబడతాయి. మనము అనేకులకు మాదిరికరంగా ఉంటాం. అందుకని సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును అంటే తెల్లటి హృదయాన్ని ఇస్తాడు. తెల్లటి మనస్సును అంటే పరిశుద్ధమైన మనస్సును ఇస్తాడు. అందుకే ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పరిశుద్ధుడు అవుతావు. ఏమవుతావు? పరిశుద్ధుడు. పొందిన వానికే గాని అది మరి ఎవరికి అందరికి ఇచ్చాడు. పరిగెట్టినోడికి అంతా బహుమానాలు ఇచ్చారు. ఇస్తారమ్మా ఫస్ట్ ప్రైజ్ ఎవరికి? పరిగెట్టి అందులో ఫస్ట్ ప్రైజ్ అన్నాడు అంతే.
అంటే మన లోకల్లో ఏంటంటే స్కూల్స్ లో కానీ ఆయా చోట్ల కాంపిటీషన్ పెట్టినప్పుడు కొద్దిగా వాళ్ళ ముఖాలు చూడలేం కదా. ఒకడికే ప్రైజ్ ఇచ్చామనుకో మిగతా వాళ్ళ ముఖాలు చూడలేం. ఎలాగుంటది, మాడిపోతారు కదా. ఇప్పుడు మన ఊర్లో ఒకడికే 20,000 ఇచ్చేసి ఒరే నువ్వు బెస్ట్ అనేసి ఇచ్చారనుకో మిగతా వాళ్ళు కుమిలిపోతా ఉంటారు. మన పక్కనే ఉంటారు కానీ కుమిలిపోతుంటారు. నీకు బాగుపడిపోతాడు, నీకు బాగుపడు. ఒక ఎమ్మెల్యే మాటికి ఒకరి ఇంటికి వచ్చేసారు అనుకో ఏమనుకుంటారు, ఏమో ఇచ్చేస్తా ఉన్నాడు, ఆయన ఏమి ఇవ్వకపోయినాయో అనుకుంటారు. ఇక్కడైతే మనము వీటిని పొందడానికి మనం అర్హత కలిగి ఉన్నాం. అందరికీ పరలోకం ఇచ్చాడు. నమ్ము వారికి నమ్మని వారికి కూడా 2 విధానాలు ఉన్నాయి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి నీ నాలుక మీద నుండి 2 విధానాలు వస్తాయి. ఒకటి మంచి, 2 చెడు. కాబట్టి నీవు సంఘంలో ఉన్న నీవు ఈ మన్నాను భుజించాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు మన్నాను భుజించారు, వారి ఆకలి తెచ్చుకున్నారు. కొంత దురాశ కలిగి దాచుకున్నప్పుడు పురుగులే వారికి దొరికి పురుగులు ఉన్నాయి. అంటే మించినది మనం చేయకూడదు, దేవుడు చెప్పిందే చేయాలి. ఆ ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే దాచుకోవడం మొదలు పెట్టారు. ఈనాడు దాచుకునే వాళ్ళు ఎక్కువ కదమ్మా, విస్తారంగా మించిపోయిన వాటిని దాచుకుంటారు. దేవుని వాక్యం రహస్యములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏం దాచిపెట్టకూడదు? దేవుని ఎదుట నీవు రహస్యాన్ని దాచిపెట్టాలని నీవు అనుకుంటే నీవు వర్ధిల్లే అవకాశం లేదు. సోదరులు గాని సోదరులు గాని, పెద్దవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, రహస్యం అనేది మనం దాచి ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు దాని ద్వారా మన జీవితాల్లో పాపం మాత్రమే ప్రవేశిస్తుంది. అప్పుడు నీవు ఎవరి సింహాసనం దగ్గర కాపురం చేస్తావంటే సాతాను సింహాసనము వద్ద నీవు కాపురం చేస్తున్నావు అన్నమాట. దేవుని సింహాసనం దగ్గర లేవు. అందుకని నీలో ఉన్న ప్రతి విధమైన లోక సంబంధమైన తలంపులన్నీ కూడా సంఘ సభ్యులు ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. తెల్ల రాతి నెత్తును అన్నాడు, పరిశుద్ధతను ఇస్తాడు దేవుడు. ఏ రాతిని? ఈనాడు ఇడిగిపెట్లు అది కాదు. తెల్ల రాతిని అంటే నీవు తెల్లగా ఉన్నావు అనుకో, కుటుంబ యజమానుడు తెల్లగా ఉన్నాడు. తెల్లగంటే కొత్త బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకోవడం కాదు. తెల్లని మొన్న ఒక సేవకుడు అంటున్నాడు నాకు, అయ్యా నువ్వు తెల్ల చొక్కాయి తెల్ల ప్యాంట్ వేసుకొని వచ్చేయాలన్నాడు. అదొక అది ఆ సంఘంలో ఆచారమేమో, ఆచారాలతో పరలోకం వెళ్ళలేం కదా. నాకెప్పుడు వైట్ వేయటం అలవాట్లేదు, కానీ ఆ రోజు సంతాకి వేసుకున్నా బాగానే ఉంది. ఇంకా భలే ఉంది నాకు. తెలుపు వేసుకున్నంత మాత్రం పరలోకం వెళ్ళిపోతామండి. ఎందుకమ్మా పైన కోటు మీద కోటు వేసామనుకో, అంగి మీద అంగి వేస్తే పరలోకం వెళ్ళిపోతాం. నీవు వాక్యమును భుజించాలి. అందుకే మన్నాను భుజింపనిత్తును అంటాడు. సంఘములో జయించాలి. మనం లోకాన్ని జయించాలంటే ఏం భుజించాలి? వాక్యం అనే మన్నాను భుజించాలి. అప్పుడు మన జీవితాల్లో తృప్తి అనేది కలుగుతుంది. అంతేకాకుండా రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరు నీకుంటారు. క్రొత్త పేరేంటి? నువ్వు పెట్టుకున్న పేరా? నా చిన్నతనంలో ఒక అతను ఉండేవాడు, ఏ స్వాదం అని. నేను అతను చూసి నవ్వుకునేవాడిని. ఏసి ఆ పేరు ఏసు పాదం అంటే ఏసు పాదం. పాదం అంటే కాదు కదా, ఏసు పేరేమో ఏసు పాదం. 2 లింక్ పెట్టి ఏసు పాదం అనిపించేవారు. వారెవరు ఇదేదో బలి బాగుంది ఏసు పాదం. వాడు ఎప్పుడు కూడా కలుపాక దగ్గరే ఉండడు. పేరేమో ఏసు పాదం, ఉండేది ఎక్కడున్నాడు? రోజు కలుపాక దగ్గర కనిపించేవాడు. ఏంటి అంటే మా చిన్నతనంలో జరిగిన ఇష్టం. అంటే నేను కూడా కొద్ది రోజులు
క్రిస్టియన్స్ అంటే నమ్మేవాడుగా, వీళ్ళు పేరు పెట్టుకుంటారు కానీ పేరుకు తగిన జీవితాలు ఉండవు. దేవుడు అందుకనే వాక్యము చేత సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని హెచ్చరిస్తాడన్న విషయం ఇప్పుడు తెలుస్తుంది నాకు. సంఘంలో ఎవరుంటారంటే సభ్యులు ఉంటారు, సంఘ సభ్యులు. సంఘ సభ్యుల్లో కూడా దేవుని పేరు పెట్టండి అంటారు. పేరు పెట్టుకొని పేరు తగిన జీవితం లేకపోతే బయట దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉన్నాం మనం. సువార్తమ్మ అని పేరు పెట్టుకుంటారు, పక్కింటి వాళ్ళతో గొడవ చెప్తారు, ఇదే సువార్తవి. పేరేమో సువార్తమ్మ, కానీ అందరితో గొడవ వేసుకుంటుంది. ఆ పేరు పెట్టుకోవడం ఎందుకు అంటే దేవుని యొక్క నామానికి అపవిత్రత తెచ్చేవారు. వీరు ఎక్కడున్నారంటే సాతాను సింహాసనము ముందు కాపురం ఉంటున్నారు. అందుకే వారి బుద్ధి మారదు. వినుట మట్టుకు విందురు గాని వారు గ్రహింపరు. నువ్వు ఎన్నైనా చెప్పు, ఆ సంఘంలో ఉన్నంత వరకే పరిశుద్ధముగా ఉండి కన్నీళ్లుగా చెప్తుంటారు. ఇంటికి వెళ్ళాక పక్కపక్కలు ఎక్కలు అల్లరితో కూడిన ఆటపాటలు నాకు హేయము అంటాడు దేవుడు. నిన్ను నీవు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీ బిడ్డలను కాపాడుకోవాలి. నువ్వు ఏది చేస్తే అదే నీ పిల్లలు చేస్తా. మన దేవుడు ఎటువంటి వాడో తెలుసా? అసలు దేవుడు ఎటువంటి వాడు? మనుషులందరికీ ఉన్న దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు గనక మీరును అనగా మానవులందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి. ఇది యూనివర్సల్ గా ఉన్నటువంటి కమాండ్. దేవుని వాక్యము చెప్పే మాట. అందరూ కూడా వాక్యమునకు లోబడితే ఎలా ఉంటారు? పరిశుద్ధంగా ఉంటారు. అందుకే ఈ యొక్క సంఘములో సమస్య ఏంటంటే మారు మనసులు. సంఘం అయితే ఉంది, సభ్యులు ఉన్నారు. ఆ సభ్యుల్లో ఏం లేదంటే మారు మనసు లేదు. అటువంటి భక్తి మనం చేయని అవసరము లేదు. చేయని వాటి వల్ల ప్రయోజనమేమి ఉండదు. నువ్వు పేరు పెట్టుకోవచ్చు, పేరు వలన నీవు పరలోకం వెళ్ళవు. క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు యాకోబు పత్రికలో. అన్నాడు లేదా? క్రియలు లేని విశ్వాసము మృతం. 4వ సంఘానికి వస్తున్నా. ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘం ఏంటంటే తుయతైరా. ఆ సంఘం పేరేంటండి? ఈ సంఘము 2వ అధ్యాయం 18, 19 వచనాల్లో కనిపిస్తుంది. చూద్దాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరి కుమారుడంట? దేవుని కుమారుడు. ఆయన యొక్క గుణ లక్షణాలు చెప్తున్నాడు చూడండి. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని. ఆయన కన్నులు ఎలాగుందంటే అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి పోలిన అంటే బంగారం. అపరంజిని పోలిన పాదములు గల ఆయన పాదాలే చూడండి, బంగారు పాదము. సువార్తికుని పాదములు సుందరము. ఆ పాదానికి ఈ పాదానికి తేడా ఉంది చూడండి. సువార్తికుని పాదము సుందరములు. దేవుని కుమారుడైనటువంటి ఆయన పాదాలు ఎలాగుంది? అపరంజిని బంగారు వంటి పాదం. దేవునికి మనము మనసారా మ్రొక్కాలి. మన ఆత్మతో ఆయనకు నమస్కారము చెయ్యాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ తుయతైర సంఘానికి బోధ చేస్తూ ఏం చెప్తున్నారు? అగ్ని జ్వాలలు అంటే కన్నులు కలిగినాడు. అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరే కాదు, నేను కూడా. ఎలా ఉండాలమ్మా? ఎందుకంటే ఆయన కన్నులు
అగ్ని జ్వాలలు ఉన్నాయి ఆయన కంటిలో. ఆయన కోపం వస్తే మనం తట్టుకోలేదు. మొన్న రీసెంట్ గా జపాన్ కి ఎర్త్క్వేక్ వచ్చింది, అంటే భూకంపం. పెద్ద పెద్ద బిల్డింగ్స్ నాశనం అయిపోయాయి, చాలా మంది చనిపోయారు. ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాలి మనం అంటే, ప్రకృతి అనేది, సృష్టి అనేది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. ఈ ప్రకృతినంతా, ఈ సృష్టినంతా మన చేతిలోకి మనం తీసుకోలేము. ఒక గాలివాన వస్తే చాలు మూలం పడుకుంటాం, భయపడిపోతాం. గొడుగు ఎక్కడ తిరిగిపోయిందనుకో గాలివానికి భయపడతాం లేదా? అమ్మ బాబు ఏంటి ఇంత గాలి, ఒక విస్తారంగా వడగండ్లు పడితే ఇంకా సంగతి. దేవుడు మన మీద కనికరపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన కోపానికి మనం గురి కాకుండా ఉండాలంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునితో. దేవుని నామాన్ని వెటకారంగా ఉచ్చరించడం కూడా తప్పే. మనం ఎటకారాలు ఆడుకోవడం కూడా తప్పే. ఒక సేవకుడు సంఘ సభ్యులతో గాని, సంఘ పెద్దలతో గాని, సంఘమంతా సేవకులతో గాని వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడుకోకూడదు. వారు ఎవరంటే సాతాను సింహాసనము ముందు కాపురం ఉండేవారు. నీవు సంఘములో ఉన్నావు కనుక నీవు పరిశుద్ధులవై ఉండాలి అంతే. మన దేవుడు పరిశుద్ధులు కనుక అపరిశుద్ధమైన వాటికి మనం ఎలా ఉండాలంటే దూరముగా ఉండాలి. ఈనాడు చాలా సంఘాల్లో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సంఘం యొక్క విలువ తెలియటం లేదు. ఏలీ కుమారులు చూడండి, వారి యొక్క ఆ యొక్క మందిరానికి వస్తున్నటువంటి వారితోనే వారు ఏం చేస్తారంటే వ్యభిచారము సేవించారు. దేవుని కోపం వచ్చింది. ఏలీ కుమారులు ఏం చేస్తారంటే దహించి వేశారు అగ్ని చేత. దేవునికి ఏమొస్తుంది? నువ్వు చేసే ప్రతిదానికి ఓకే ఓకే అంటూ నీకు ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడా? ఎంత మాత్రం ఎవడు? అందుకనే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదించబడునంటే దేవుని ఎడల మనం ఏం కలిగి ఉండాలి? ఒక సేవకుడు గాని, సంఘ పెద్ద గాని, విశ్వాసులు గాని, మానవులు గాని భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాట భయముతోనే మాట్లాడాలి. వినేటప్పుడు భయభక్తులతో వినాలి. ఎవరితోనైనా సహవాసం చేసేటప్పుడు భయముతో, భక్తితో సహవాసము చేయాలి. నువ్వు ప్రతి స్థలమందు నీ పరిశుద్ధతను నీవు కాపాడుకుంటూనే ఉండాలి. సంఘంలో అటువంటి పరిశుద్ధత కొరవైపోతూ ఉన్న సందర్భాల్లో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు, అభినందిస్తున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి 19వ వచనంలో, నీ క్రియలను, ఇదంతా ఏంటంటే అభినందనలు, గౌరవించి పొగుడుతున్నాడు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. మంచి ప్రేమ ఉంది. ఆ ప్రేమ చాలా డెవలప్ అయింది. దేవుడు ఎంత మెచ్చుకుంటున్నాడు చూడండి. వాక్యం వచ్చారు సంఘాన్ని. ఏ సంఘం అది? తుయతైరా. అంటే ఒక సంఘము గురించి బైబిల్లో ప్రస్తావించబడుతూ ఉంది. ఈనాడు క్రీస్తు ప్రభు సంఘము కూడా క్రియలను కలిగి ఉండాలి. ఇది యూనివర్సల్ చర్చ్. ఇది ప్రపంచములో ఏ మూలనున్నా అక్కడ బోధించినప్పుడు ఆ సంఘము క్రియలను కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? క్రియలు లేని విశ్వాసం మృతం అంటారు యాకోబు గారు. క్రియలు లేకపోతే మా అమ్మ చాలా మంచిదంటే ఏం ప్రయోజనం? అమ్మనేం చేయాల? వృద్ధాప్యంలో బాగా చూసుకోవాలి. అది ప్రేమ అంటే. ప్రతి విషయంలో మనం ఏమై ఉన్నామో, మనం ఏం చేస్తున్నామో గమనించాలి. ఇక్కడ అందుకే ఈ సంఘము ఏం కలిగి ఉందంటే క్రియలు కలిగి ఉన్నాయి. ఏ సంఘం అది? తుయతైరా. ప్రేమ కలిగి ఉంది. రెండవది, ఈనాడు సంఘాల్లో ప్రేమ లేక కక్షలు కట్టేసుకునే వారు ఉన్నారా లేదా? అది సంఘం కాదు. నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, అసలు నువ్వు మనిషే కాదు, చచ్చిపోయావు.
ఎందుకంటే క్రియలు లేనప్పుడు చచ్చిపోయావు, ప్రేమ లేనప్పుడు చనిపోయావు, విశ్వాసం లేనప్పుడు నువ్వు చనిపోయినట్టే. నీ పరిచర్య లేనప్పుడు, సంఘానికి పరిచర్య చేయలేనప్పుడు నువ్వు చనిపోయావు, సహవాసంలో లేనప్పుడు నువ్వు చనిపోయినట్టే. దేవుని వాక్యం ఏమంటుంది? ఆదివారం నువ్వు ప్రార్థనలో లేకపోతే నీవు ఆల్రెడీ బతుకున్నటువంటి లేదా ఒక బొమ్మలాగా ఉన్నావు. విగ్రహాలు ఏం చేస్తాయి? ఒక ఎగ్జాంపుల్, షష్లో ఒక బొమ్మ కొన్నాం, ప్లాస్టిక్ బొమ్మ. హలో అంటే హలో అంటే అది అంటదమ్మా. నడు నువ్వు అంటే కీ ఇస్తే నడుస్తుంది, బ్యాటరీ ఇస్తే అదొక మ్యాజిక్, అవునా కదా? అయితే నీవు దేవుని ఆత్మను కలిగి ఉన్నావు, ఆయన జీవాన్ని కలిగి ఉన్నావు. ఏం కలిగి ఉండాలి? సంఘంలో ఉన్న సభ్యులు ఏం కలిగి ఉండాలంటే క్రియలను కలిగి ఉండాలి. క్రియ అంటే పని. ఎవరి పని? నీ పని చేసుకోవడం కాదు. 6 రోజులు అందుకే అమ్మ, ఒకటి ఎక్కువ, 6 రోజులు ఎక్కువ, 1 రోజు ఎక్కువ. గట్టి చెప్పండి. నువ్వు 6 రోజులైనా 6 రోజులు కూడా చాలట్లేదు నీకు. 365 రోజులు చాలు దేనికి? నీ పనులకి. ఒక్క రోజు 2 గంటలు దేవుని ఆరాధన చేయండి. ఆదివారం మొదటి రోజునంటే బద్ధకంగా వచ్చేవాడు కొంతమంది, సంఘం లేకుండా వచ్చేవాడు కొంతమంది, బైబిల్ ఉన్న దేవుడు చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయేవాడు కొంతమంది. ఎవరిని బాధ పెట్టడానికంటే దేవుని. ఎవరిని బాధ పెడుతున్నాం? అన్ని విషయాల్లో సిద్ధపాటు ఉంది మనుషులకి, కానీ ఏ విషయంలో సిద్ధపాటు లేదు. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు సిద్ధపాటు లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారు ఏం కలిగి లేరంటే క్రియ కలిగి లేరు. ఏం కలిగి లేరు? క్రియలు లేనటువంటి వారు దేవుని దగ్గరికి ఎలా రాగలరు? దేవుడు అన్ని అవయవాలు ఎందుకు ఇచ్చాడు మీకు? సంఘం సభ్యుల్లో అందరికీ అవయవాలు ఉన్నాయి, అన్ని పనిచేస్తున్నాయి. ఒక అవయవం పనిచేయలేదు అనుకో, ఎంత బాధపడిపోతావో కదా. ఒక ముక్కు బాగా కొద్ది వాసనలు ఆడటానికి ఇబ్బంది అనుకో, నీకు ఊరు రావట్లేదంట, బాధపడిపోతున్నావు. ఒక వేలు ఏదన్నా గాయమైంది అనుకో, అమ్మ బాబు వేలేటంటే ఎలాగైపోయింది. మన ఇంట్లో వాళ్ళు టయానికి ఇంటికి రాలేదనుకో, ఏంటో నా బిడ్డ ఇంకా రాలేదు, బాధపడటం లేదా? బాగా ఆలోచించాలి. ఇటువంటివి ప్రార్థనకి వెళ్ళాం, కూర్చున్నాం, వచ్చేస్తామంటే కుదరదు. క్రియలు కలిగి ఉండాలి. సేవకుడైనా, సంఘ పెద్దైనా, విశ్వాసులైనా, మానవులందరూ దేవుని పక్షంగా మంచి క్రియలనే చేయాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు? నిన్ను వలెనే పొరుగువాన్ని ప్రేమించన్నాడు. వాళ్ళు ఏ మతస్థులైనా కావచ్చు, ఏ కులస్థులైనా కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చు, అందరినీ ప్రేమించే ఒక మంచి గుణం మానవుల్లో ఉండాలి. ఈనాడు మత భేదాలు, కుల భేదాలు ఎందుకు వస్తున్నాయంటే నీలో సరైన క్రియలు లేక. నీలో ఒక విగ్రహం ఉంది, నీ మతాన్ని ప్రేమించుకుంటూ ఉంటావు, అదో విగ్రహం. నీ కులాన్ని ప్రేమించుకుంటూ ఉంటావు, అదొక విగ్రహం. అవునా కదా? దేవుడు గొప్పడా, కులం గొప్పదా? అమ్మా, మతం గొప్పదా, దేవుడు గొప్పడా? దేవుడు గొప్పడు. దేవుడు ఏమన్నాడంటే అందరినీ ప్రేమించండి అన్నాడు. వీళ్ళు కొట్టుకుంటున్నాడు కానీ, ఎందుకంటే ఏ జ్ఞానం లేక, దేవుని జ్ఞానం లేదు, మిడిమిడి జ్ఞానం. ఆడేంటంటే వీడు ఆయన చెప్తాడు. తిట్టమని దేవుడు ఎక్కడన్నా ఏ దేవుడైనా చెప్తాడా? చెప్తాడా? దేవుడు మంచిని బోధిస్తాడు. ఆ మంచిని గ్రహించలేక మనుషులు మత భేదాలు, కుల భేదాలు, ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు పెట్టుకొని ఇందులో సంఘాల్లోనికి రాజకీయాలు వస్తున్నాయి. సంఘం ఏమవుతుంది? దేవుని బిడ్డలారా పాడైపోతుందా లేదా? క్రియలు ఉండవు, వేషము చేస్తుంది. రెండవది నీ ప్రేమను అన్నాడు. ప్రేమ కలిగి ఉండాలి. సంఘం అంతా ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే గట్టి కొట్టుకోవటం, జనవరి 1 రోజు ముద్దులెట్టేసుకోవడం, చాక్లెట్లు పంచుకోవడం, ఇదా ప్రేమ?
ఎవరికైనా అవసరం ఉంటే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి, వీలైతే సహాయం చేయాలి. మన దగ్గర ఉందనుకో పెట్టేయాలి. నేను ఇచ్చాను వాడికి ఎంత ఇచ్చానని చెప్పుకోకూడదు. ఈనాడు ఒక చోట నేను ఎక్కడో కానీ చూసానండి, వాళ్ళకి కట్నం పెట్టారంట ఏదో ఫంక్షన్కి. ఏం పెట్టారమ్మా? హోటల్కి వెళ్తే భోజనం తీసేసి ఏం పెడతాం? డబ్బులు కడతాం లేదా? దాన్ని అది హోటల్ అంటారు. ఫంక్షన్కి వెళ్ళినా కూడా మన దుస్థితి ఏంటంటే వెళ్ళిన చోటల్లో కానుక వాళ్ళకి ప్రజెంటేషన్ చేస్తుంటారు. ఎంత పెట్టేసి రావాలి, అక్కడ కూర్చొని ఉంటారు పుస్తకాలు పెడుతూ. వాళ్ళు నిజమైన ప్రేమ ఉంటే అక్కడే ఇచ్చే, దానికి పుస్తకాలు గ్రంథాలు రాతలు అవసరం లేదు. దేవుడు ఏ లిస్ట్ అవుట్ పెట్టుకోలేదు, ప్రాణమే పెట్టేసాడు. ఆయన ఇచ్చేసాడా లేదా? మనం దేవునికి ఇచ్చుటలో వెనుక కలిగి ఉన్నాం. ఎవరికన్నా మనం ఇవ్వాలన్నా సంఘము ద్వారా ఏమి ఇవ్వగలమా? ఇప్పుడు విత్తనాలు ఎక్కువగా చదివితే ఎక్కువ పంట వస్తుంది. ఒకటే వేసామనుకో, ఒక విత్తనమే వేస్తే దానివల్ల కొద్ది పంటే వస్తుంది. అందుకే నీ క్రియను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నువ్వు కూడా విశ్వాసగా ఉండాలి. నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుతాను. సహనంగా ఉండాలి వాక్యం వినేటప్పుడు కూడా. నోటికి వచ్చినటువంటి విధానంలో మనము చెప్పకూడదు. బోధ కూడా సహనంగా చెప్పాలి. సహనము అంటే నెమ్మదిగా చెప్పాలి, అర్థమైన రీతిలో చెప్పాలి. ఉద్రేకంగా చెప్తే, విస్తారంగా చెప్తే, విస్తారమైన మాటల్లో ఏముంటుంది? దోషం ఉంటుంది. విస్తారంగా తిన్నా కూడా ఆయాసం వస్తుంది కదండి. అంటే మితిమీరి ఏది కూడా చేయకూడదు. దేవునికి అది ఇష్టం కాదు. దేవుడు మితంగా చేయమన్నాడు. ఏది కానీ నువ్వు మాట్లాడు, మితంగా మాట్లాడు. సహవాసం చేయి. నీకు ఫ్రెండ్స్ కావాలి. నువ్వు ఎవరితోన్నా సరే మంచి వాళ్ళతో చేయొచ్చు, చెడ్డ వాళ్ళతో చేయొచ్చు. నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలుగు. నాకు కూడా చాలా మంది రాబోతులు ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడక్కడ కనిపిస్తే 500 వందనాలు అని. అలాగని వారు చేసే క్రియను నేను చేయకూడదు కదా. కానీ వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తాను, నేను మర్యాద ఇస్తాను. ఎందుకు? ఏదో ఒక రోజున మాట్లాడను. ఎందుకు బావారు గణపతి మానేయండి అంటాను జనరల్ గా. అంటే వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా, చెప్తే అర్థమవుతుంది కదా. చిన్న పిల్లలు అనుకో వాళ్ళకి అర్థం కాదు, పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. అందుకని అందరితో సహవాసం చేయి, కానీ నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నీవు చక్కటి విధానంలో నీవు ఉండాలి. తప్పులు ఇక్కడ ఉన్నాయి. యెజబేలు అదో స్త్రీ ఉంది ఇక్కడ. ఈ మాటల్లో మనం 18, 19 దాటిలో యెజబేలు అనే స్త్రీ ఉందండి. జాలత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుతున్నది. అది ఏం చేస్తుందంట? జార స్త్రీ ఉండే స్థలాలకు వెళ్ళకూడదు. సంఘ సభ్యులు వెళ్తే అదేం చేస్తుందంట? మోసపరచును. పళ్ళికి ఇస్తూ వెళ్ళామనుకో, ఆవిడ కూడా పళ్ళికి ఎత్తారు. కనెక్షన్ జాయింట్ అయిపోతుంది. వాట్సాప్లు చూసేవారు ఉన్నారా లేదా? దొంగ చూపులు. అంటే ఈ చూపులంతా ఏం కలుగు చేస్తుందంటే పాపాన్ని కలుగు చేస్తుంది మనిషికి. పెద్దగా చూడడం అవసరం లేదు. నువ్వు సంఘాన్ని చూడు, అదే నేను యేసుక్రీస్తు సంఘాన్నే చూస్తాడు. మీ ఆవిడనే చూడు, నీ భర్తే నీకు లోకం, నీ భార్యే నీకు లోకం, నీ పిల్లలే నీకు లోకం. అవునా కదా? నీ కుటుంబమే నీకు లోకం. నేను ఎక్కడికి వెళ్ళినా నైట్ అయితే నా ఇంటికి వచ్చి వెళ్తాను. ఎక్కడైనా ఉండాలి అనిపిస్తే బాగా తెలిసిన వాళ్ళు అయితేనే ఉంటాను. ఎందుకంటే నా కుటుంబము, నా బిడ్డలు, నా కుమారులు, నా భార్య ఉందా కదా, నా పిల్లలు. నువ్వు ఎవరికి ఏం చేసినా వాళ్ళకి తృప్తి ఉండదు. కానీ నీ బిడ్డలకు, నీ భార్యకు, నీ కుటుంబ సభ్యులకు
కొడుకులు ఉండొచ్చు, కోడళ్ళు ఉండొచ్చు. అది నీ కుటుంబం. నీ కుటుంబమును నీవు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అయితే ఆ కుటుంబం మీద లేదా సంఘం మీద ప్రయోగం చేయడానికి ఒక ఆవిడ ఉంది, యెజబేలు అనే స్త్రీ. ఏం చేస్తుందంట? నా దాసులకు బోధించు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జాగ్రత్తమును విడిచిపెట్టి మారు మనసు పొందనది. మారు మనసు లేదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉంది ఇటువంటి వాటికి దూరముగా సంఘములో ఇటువంటి సమస్యలు ఉన్న సంఘాలు ఉన్నాయి. కాబట్టి అంతము వరకు మనము దేవుని కార్యాలు చేస్తూ ఉండాలి. ఎంతవరకు అంట? 26వ వచనం 27వ వచనాలు చూడండి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చదనని అతడు ఇనుప దండముతో వారిని ఏలును. దేంతో ఏలుతాడంట? ఇనుప దండం. వారు కుమ్మరి వారి పాత్రల వల్ల పగులు పట్టబడదురు. ఆయన కోపం వస్తే సామాన్యంగా ఉండదు దేవుడికి. మొత్తాడు అనుకో, అయిపోయింది మన చాప్టర్. ఈరోజు మనం బాగున్నామంటే దేవుని బిడ్డలారా, మనం అంటే మనుషులు గ్రహించడం లేదు కానీ దేవుని వలననే నీవు పెట్టుకున్న ఆచారాలు గాని, నీ మాటలు గాని, నీ ఆలోచనలు గాని, నీకున్న ఐశ్వర్యం గాని, నీ బలము గాని, నీ కులము గాని, మతం గాని నిన్ను రక్షించట్లేదు. మర్మమై ఉన్న దేవుడే మనకు ఆధారం. మర్మమై ఉన్న దేవుడికి కోపం వస్తే ఎలా ఉంటుందంట? కుమ్మరవాని పాత్రల వల్ల పగలగొట్టబడుదురు ఆయన మాట వినకపోతే. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చదను. ఇవి ఎందుకు ఈ మాటలు మనం నేర్చుకోవాలంటే సంఘానికి మెయిన్ గా ఉండవలసిన భయం ఉండాలి. సంఘంలో ఉన్న సభ్యులకు అందరికీ కూడా ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. నేను చాలా భక్తి పరుండండి, విశ్వాసము గలవాడండి, ప్రేమ ఎక్కువండి నాకు దేవుడు అంటే. ఆ కార్యాలు ఈ కార్యాలు చేసేస్తాను, ఆ పనులు చేస్తాను, ఈ పనులు చేస్తానంటే కుదరదు. నీకు నీవు నీ సాక్ష్యం చెప్పుకోకూడదు. దేవుని సాక్షిగా జీవించు. ఈ సంఘంలో ఉన్న సమస్యలు మన జీవితాల్లోనికి రాకుండా మన యొక్క దేవుడిచ్చిన ఈ మంచి సంఘమైన క్రీస్తు సంఘంలో మనము చాలా జాగ్రత్తగా ఉంటూ దేవునిని మహిమపరుస్తూ మనం దేవునిని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరంలో ఉంటూ మనం పనిచేసే స్థలాల్లో కావచ్చు, మన గృహాల్లో కావచ్చు, లోకంలోనికి వెళ్ళినప్పుడు నీవు ఏ మూలకు వెళ్ళినా ఆ స్థలంలో నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును దేవుడు చూస్తూనే ఉంటారు. కాబట్టి సమస్త విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉన్నాము. ఈ రోజుతో ఎన్ని సంఘాల విషయాలు ఏంది? 4 సంఘాల గురించి చెప్తున్నాం. ఇంకా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మిగతా వారాల్లో వాటిని కూడా కంప్లీట్ చేద్దాం. విన్న మీ అందరికీ వందనాలు.